ఏమైంది మల్లిక? హలో హలో మల్లిక, విమల్ వాళ్ళకేమైంది చూడు. హలో మల్లిక, హలో హలో చూసుకోరేంటి? విమల్, హే విమల్, హే ఏమైందిరా విమల్? ఏంటని అడిగినందుకు కొట్టారనా? ఎవరు పంపారు? ఎవరు? ఎవర్రా? మర్యాదగా చెప్పరా. చెప్పలేదో మల్లిక, 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 మల్లిక. ఎవర్రా అది కారులో అడ్డంగా? అయ్యయ్యో వీళ్ళ! నేను ఎవరో తెలుసా? మా నాన్న. వీడు కాశలింగ పాండి కొడుకు. తెలుసు. ఇది ఎలా అయిందో తెలుసా? అటెంప్ట్ మర్డర్. నా కంటి ముందు మా నాన్నని ఎదిరించి మాట్లాడిన ఒకే ఒక వ్యక్తివి నువ్వే. ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది, అందుకే నా బండి నీ ముందు వచ్చి నిల్చుంది. ఇది గాని కన్ఫర్మ్ అయిందో నా బండి నీ గుండెల మీద ఉంటుంది. ఏంటి బాబు ఏంటన్నా ఇది? ఏ రాజా, నువ్వు చేసావో చేయలేదో నాకు తెలియదు, కానీ నా కుటుంబానికి ఏదైనా చేయాలనుకున్నావనుకో, నీ కుటుంబంలో ఉన్న ఆఖరి వేరుని కూడా పెకిలించి వేసేస్తాను. స్వామి ఎక్కడ?
ఎవరికి చేయి చూపించి మాట్లాడుతున్నావు? చేతి నరికేస్తాను. కానీ నా కుటుంబానికి ఏదైనా చేయాలనుకున్నావనుకో, నీ కుటుంబంలో ఉన్న ఆఖరి వేరుని కూడా పెకిలించి వేసేస్తాను. హలో, చెప్పు. కరెక్ట్ టైంకి వచ్చేసావు. అంత భయం? అలా రైట్ తీసుకొని తోటలోకి రా. మామా, నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు. ఒక్కటివ్వనా? ఏంటి? ఫోన్లో ఏమిస్తారు? ముద్దే కదా. దీనికి పిచ్చే. చెప్పరా. అంత అర్జెంట్ పని ఏంటి నీకు? ఇంట్లో పని ఏదైనా పెండింగ్లో ఉందా? మోకం కళ్ళద్దాలు ఛీ, బైక్ దిగో. రేయ్, నువ్వు డబ్బు కోసం వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదురా. ప్రాణాలని ఖచ్చితంగా వదులుకుంటావురా. ఎక్కడున్నావురా? జేమ్స్ బాండ్, చెప్పినట్టుగా కరెక్ట్ గా వచ్చేసావేంట్రా? కానీ నువ్వు ఈ రోజు నా చేతుల్లోనే చస్తావురా. మీ నాన్న ఇంకా రాసు కొట్టుకుని చావాలనే మనుషుల్ని పంపాన్రా. కానీ ఆ రోజు తప్పించుకున్నావు. ఈ రోజు ఎవడొచ్చినా తప్పించుకోలేవురా. నీకు చావుని చూపిస్తారా.
ఏంటి చచ్చావో బతికో చెక్ చేసుకుంటున్నావా? బతికే ఉన్నావరా ఎదవా? ఇప్పుడు తెలుస్తుందా ప్రాణం వాల్యూ? ఆ? మనకి దూరం అయ్యేటప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. నువ్వు చనిపోతావన్నప్పుడు మాత్రం నీకు భయం వేస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మనిషికి ప్రాణం అద్భుతమైనదిరా. దేవుడు తనలాగే సృష్టించుకున్న అద్భుతం రా. ఒకే ఒక్క అణువులో కళ్ళు, ముక్కు, చెవులు, రక్తం, మెదడు, కండ అని అన్నిటినీ కలిపి సృష్టించిన అద్భుతం రా. ఏవేవో కారణాల కోసం దాన్ని నాశనం చేస్తున్నారు రా. ఆవు మేకల్లాగా కొట్టుకొని చావడానికి మీకెందుకు ఆరోజ్ఞానం? చెత్తనాయాలా. నేను తలుచుకుంటే నేను ఇక్కడే చంపేసి పోగులు పెట్టి పోతూ ఉంటాను. చదివాను రా, చదివి చచ్చాను రా. ఒక తల్లి బిడ్డని ప్రసవించేటప్పుడు 20 ఎముకలు ఒకేసారి విరిగినట్టుగా నొప్పి వస్తుందని చదివాను రా. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఆమెకి అలాగే నొప్పి వచ్చుంటుంది కదా. స్వామికి చేతులు చేసి ఒట్టేశాను రా, తన మేనకోడల్ని బాగా చూసుకుంటానని. ఆ ఒక్క కారణం. ఇలా చూడు, నీ క్రిమినల్ బుద్ధిని పక్కన పెట్టి మర్యాదగా నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతున్నావు. రేపు నేను పేపర్లో చదివే మొదటి న్యూస్ అదే అయి ఉండాలి. పోరా. వాడిని చంపేసావు కదరా, చచ్చిపోరా. ఏయ్! ఎందుకురా? అది కూడా ఒక ప్రాణమే కదరా. ఛీ!